పెద్దవాళ్ళని మాట్లాడనివ్వండి. 60 దాటాక కొందరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. పాత జ్ఞాపకాలేవో నెమరు వేస్తూ చెప్పిందే చెబుతూ ఉంటారు. అది చూసి మిగతా వాళ్ళు విసుక్కుంటారు కానీ వాళ్ళని అలా మాట్లాడనివ్వడమే మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే చాలా మంది వృద్ధుల్లో తమతో మాట్లాడే వాళ్ళు లేక వాళ్ళ వాక్య నిర్మాణ వేగము, పదాలు గుర్తు తెచ్చుకునే ఒడుపు తగ్గుతుందట. అప్పటికే అల్జీమర్స్ సమస్య మొదలైన వాళ్ళల్లో సంభాషణ వేగం తగ్గడం అన్నది వ్యాధి మరింత ముదిరేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు కెనడాలోని టొరంటో యూనివర్సిటీ బేక్రెస్ట్ ఆసుపత్రికి చెందిన పరిశోధకులు. ఇది వరకు ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా ఒడుపుగా చెప్పగలవారు కాస్త వాక్యాలని కూడా పట్టి పట్టి మాట్లాడే పరిస్థితికి రావడం అల్జీమర్స్ కి ఒక కొండగుర్తేనంటున్నారు. అల్జీమర్స్ ని ఎలాగో అడ్డుకోలేం కానీ తరచూ వృద్ధుల్ని మాటల్లో పెట్టడం, వాళ్ళ చేత కథలు చెప్పించడం, వీలైతే కొత్త భాష ఏదైనా నేర్చుకునేలా చేయడం, పదకేలీలు పూరించేలా చూడటం వంటి వాటితో వ్యాధి లక్షణాలని చాలా వరకు నిరోధించవచ్చని చెబుతున్నారు. సబ్స్క్రైబ్ టు అమ్మ పాఠశాల.